సో ఆల్రైట్ గైస్, వెల్కమ్ టు చాప్టర్ 14. సో ఈ చాప్టర్లో మనం రెండరింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో మనం ప్రీవియస్ చాప్టర్లో టేబుల్స్కి కలర్స్ అయితే అప్లై చేసాం అండ్ మన సీన్లో కొన్ని లైట్స్ అయితే పెట్టాం. ఒకటి పాయింట్ సోర్స్ లైట్ ఉంది అండ్ ఇంకొకటి సూర్యుడు అయితే ఉన్నాడు అనమాట, అంటే సన్లైట్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనం రెండర్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, మనం బ్లెండర్లో రెండర్ చేయాలి అంటే ఖచ్చితంగా కెమెరా అనేది అవసరం. ఓకే, ఫస్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక కెమెరా అనేది తీసుకొస్తున్నాను నేను. ఓకే, అండ్ ఈ కెమెరా అనేది ఇక్కడ ఎక్కడో ఉంది. సో నేను దాన్ని మూవ్ చేస్తున్నా. సో నాకు కావాల్సిన పొజిషన్కి మూవ్ చేస్తున్నా. బట్ అలా కాకుండా కెమెరాని మీరు డైరెక్ట్గా షార్ట్ కట్ వేలో మూవ్ చేయాలి అంటే దానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వ్యూలో ఇలా రెండర్ చేయాలనుకుంటున్నాను. సో నా కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో అదే రెండర్ అవుతుంది. సో ఇక్కడ మనం 0 ప్రెస్ చేసాం అనుకోండి, కెమెరాలో ఏం కనిపిస్తుంది, మనకి ఏం కనపడట్లా, అంటే టేబుల్స్ అనేవి కెమెరా వ్యూలో లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కెమెరాని మన వ్యూకి స్నాప్ చేయాలి. నేను కెమెరాని మాన్యువల్గా కూడా మూవ్ చేసుకోవచ్చు, బట్ షార్ట్ కట్ ఏంటి అంటే కెమెరాని వ్యూకి స్నాప్ చేయడం. సో ఫస్ట్ మనం ఏదైతే వ్యూని రెండర్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యూని సెట్ చేసుకున్న తర్వాత Ctrl+Alt+0 ప్రెస్ చేయండి. సో కెమెరా ఆటోమేటిక్గా మన వ్యూకి స్నాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మన కెమెరాలో ఇవి కనిపిస్తున్నాయి. సో ఇవి రెండర్ అవుతాయి అనమాట. మనం రెండర్ చేసినా కూడా మనకి ఇవే కనిపిస్తాయి. సో ఇక్కడ వరకు ఓకే కదా, మీరు కెమెరాని తీసుకొచ్చారు అండ్ ఆ కెమెరాని మీ వ్యూకి స్నాప్ చేశారు. షార్ట్ కట్ ఏంటి అంటే Ctrl+Alt+0. కెమెరా వ్యూలో ఏం కనిపిస్తుందో చూడాలంటే జీరో ప్రెస్ చేస్తే చాలు, మీరు కెమెరాలో ఏం కనిపిస్తుందో అదే కనిపిస్తుంది. దాన్ని 0 ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తారు. సో ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీకు 3 థింగ్స్ చెప్తాను. ఒకటి కెమెరా సెట్టింగ్స్ ఉంటాయి, అంటే ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ప్రాపర్టీస్ ప్యానల్లో కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సో వీటి గురించి చెప్తాను. అండ్ ఆల్సో లైట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి, సో వాటి గురించి చెప్తాను. అండ్ తర్వాత రెండర్ సెట్టింగ్స్ ఉంటాయి, సో వాటి గురించి చెప్తాను. సో ఫస్ట్ కెమెరా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి లెన్స్ టైప్ ఉంటుంది అనమాట, పర్స్పెక్టివా, ఆర్థోగ్రాఫికా, పారానామికా అని. మనం ఎప్పుడైనా సరే పర్స్పెక్టివ్లోనే రెండర్ చేస్తాం కాబట్టి ఇది పర్స్పెక్టివ్లో పెట్టుకోండి. అండ్ ఫోకల్ లెంత్ ఉంటుంది అనమాట. ఈ ఫోకల్ లెంత్ అంటే ఏం లేదు, మనకి వైడ్ యాంగిల్ షాట్ కావాలా, మైక్రో షాట్, మ్యాక్రో షాట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూలోకి వెళ్ళాను, మనకి డిఫాల్ట్ ఫోకల్ లెంత్ అనేది 50 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 పెట్టాను అనుకోండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, అంటే మీకు కెమెరాస్ గురించి, లెన్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఫోకల్ లెంత్ అంటే ఏంటో తెలుస్తుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు వైడ్ యాంగిల్ షాట్ కావాలంటే ఫోకల్ లెంత్ తక్కువ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 10 కానీ 15 కానీ అలా పెట్టాను అనుకోండి, వైడ్ యాంగిల్ షాట్ అనమాట, అంటే చాలా ఎక్కువ పోర్షన్ అనేది కెమెరాలో కవర్ అయిపోతుంది. అలా కాకుండా మీరు క్లోజ్అప్ షాట్స్ ఏమైనా తీయాలంటే ఫోకల్ లెంత్ని పెంచాలన్నమాట. ఈ విధంగా 40 కానీ అలా పెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఫోకల్ లెంత్ని చేంజ్ చేయడం వల్ల మనం వైడ్ యాంగిల్ షాట్స్ కానీ మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. లెన్స్ యూనిట్ వచ్చేసి మిల్లీమీటర్స్లోనే ఉంచండి. ఓకే, సో దట్ మీరు మాన్యువల్గా నెంబర్స్ని టైప్ చేసి ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని ఉంటుంది. సో మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటి అనేది. సో మీరు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. బట్ మన ఇంత సింపుల్ సీన్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ ఏం పడదు అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని చెప్పి ఇది ఒక ఇంపార్టెంట్ ఆప్షన్. అంటే మనం ఇమేజెస్ని కనుక బ్యాక్గ్రౌండ్స్ లాగా యూజ్ చేసామనుకోండి, రెండర్లో ఇమేజ్ కనపడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ఆఫ్లో ఉంటే మీరు ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసిన ఏ ఇమేజ్ కూడా మీకు రెండర్లో కనపడదు అనమాట. సరే, ఓకే, ఈ కెమెరా సెట్టింగ్స్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. మీరు ఎక్కువగా ఏం చేంజ్ చేయకండి, జస్ట్ ఫోకల్ అనేది మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోండి అంతే. అండ్ తర్వాత లైట్కి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి పాయింట్ సోర్స్, సన్, స్పాట్, ఏరియా 4 ఉన్నాయి. మనది వచ్చేసి సన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి కలర్, అంటే మీకు లైట్ యొక్క కలర్ని మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోండి. మేబీ నేను ఎల్లో కలర్ టోన్ పెడుతున్నాను. ఓకే, సన్లైట్ కాబట్టి. అండ్ స్ట్రెంగ్త్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు స్ట్రెంగ్త్ని చేంజ్ చేస్తే లైట్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 పెట్టాను అనుకోండి, సన్లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ యాంగిల్ని మీరు చేంజ్ చేస్తారనుకోండి, మీకు సన్లైట్ యొక్క యాంగిల్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ షాడోస్ క్రియేట్ అవ్వాలంటే షాడోస్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు మేజర్గా రెండర్ సెట్టింగ్స్ ఏంటి, అవి ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. ఓకే, మనం ఏదైనా సరే సీన్ రెండర్ చేయాలంటే ఇక్కడ మనం రెండర్కి సంబంధించిన ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి రెండర్ ప్రాపర్టీస్, 2 అవుట్పుట్ ప్రాపర్టీస్. ఫస్ట్ రెండర్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. సో ఈ రెండర్ ప్రాపర్టీస్లో ఫస్ట్ మనకి రెండర్ ఇంజన్ ఉంటుందన్నమాట. అంటే బ్లెండర్లో మనకి రెండర్ చేసుకోవాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సైకిల్స్ని యూస్ చేసి రెండర్ చేసుకోవచ్చు, లేదా ఈవీస్ని యూస్ చేసి రెండర్ చేసుకోవచ్చు. నేను మీకు రెండింటి గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈవీ ఉంటుంది, రెండోది ఇక్కడ వర్క్ బెంచ్ అని ఉంటుంది, దీన్ని పట్టించుకోకండి. మనకి మేజర్గా ఈవీ అండ్ సైకిల్స్ ఈ రెండే అనమాట రెండర్ ఇంజన్స్. సో మనం ఫస్ట్ ఈవీని యూస్ చేద్దాం, తర్వాత సైకిల్స్ని కూడా యూస్ చేద్దాం. సో రెండర్ ఇంజన్ ఈవీ పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ మీకు శాంప్లింగ్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ శాంప్లింగ్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే ఇమేజ్ రెండర్ చేస్తుందో ఆ ఇమేజెస్లో పిక్సెల్స్ ఉంటాయి. సో ఆ పిక్సెల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే ప్రాపర్గా పిక్సెల్ని అది అర్థం చేసుకోవడానికి శాంపిల్స్ని క్రియేట్ చేస్తుంది. సో శాంప్లింగ్ అంటే ఏం లేదు, మీరు ఏవైతే ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయో ప్రతి ఇమేజ్లో కూడా పిక్సెల్స్ ఉంటాయి. ఆ పిక్సెల్స్ని మొత్తాన్ని కంప్లీట్గా కవర్ చేస్తానంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ని మీరు కంప్లీట్గా యాడ్ చేస్తేనే ఒక ప్రాపర్ ఇమేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ హెచ్డీ ఇమేజ్ అనుకోండి, అందులో దానికి ఒక రెజల్యూషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు అవుట్పుట్లోకి వెళ్తే రెజల్యూషన్ కనిపిస్తుంది. అంటే ఒక ఫుల్ హెచ్డీ ఇమేజ్లో మనకి 1920 పిక్సెల్స్ హారిజాంటల్గా
అండ్ 1080 పిక్సెల్స్ వర్టికల్గా ఉంటాయి అనమాట. అంటే ఈ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కలుపుకుంటేనే మనకు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో, ఒక ఇమేజ్లో ఉండే పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ పిక్సెల్స్ని రెండర్ చేయడానికి అది 16 శాంపుల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అంటే 16 శాంపుల్స్ అంటే 16 టైమ్స్ అది క్యాలిక్యులేట్ చేస్తుంది ఒక పిక్సెల్ని రెండర్ చేయడానికి. సో ఒక పిక్సెల్ కోసమే మీకు 16 టైమ్స్ డేటాను క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే మీకు ఇంకా 1900 పిక్సెల్స్ అంటే అది ఇంకెంత టైం పడుతుందో చూసుకోండి. సో ఈ విధంగా ఒక్కొక్క పిక్సెల్కి కూడా డేటాని క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే ఆ పిక్సెల్ని జనరేట్ చేస్తుంది. ఆ విధంగా మనకి 1900 పిక్సెల్స్ని జనరేట్ చేస్తేనే మనకి ఇమేజ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే వ్యూ పోర్ట్ శాంప్లింగ్ 16 ఉంది అండ్ రెండర్ శాంప్లింగ్ 64 ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా మనం రెండర్ చేస్తున్నాం అనుకోండి, ఒక పిక్సెల్ని రెండర్ చేయడానికి 64 శాంపుల్స్ని అది క్యాలిక్యులేట్ చేసి ప్రాసెస్ చేస్తుంది అనమాట. మీకు ఈ శాంప్లింగ్ అనేది ఎక్కువ పెట్టుకున్నారనుకోండి ఎక్కువ టైం పడుతుంది రెండరింగ్, ఎందుకంటే ఎక్కువ సార్లు డేటాను క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి. శాంప్లింగ్ తక్కువ పెట్టుకున్నారనుకోండి తక్కువ సార్లు క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. బట్ క్వాలిటీ అనేది మీకు ఎలా చెప్పాలి, మీకు ఒకవేళ 32 కానీ అలా పెట్టుకున్నారనుకోండి శాంపుల్ కౌంట్, మీకు క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ మీరు 256 శాంపుల్స్ అలా పెట్టుకున్నారనుకోండి రెండరింగ్ టైం ఎక్కువ పడుతుంది, బట్ క్వాలిటీలో మీరు అంత డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు. కొంతమంది ఏం చెప్తారంటే శాంపుల్ కౌంట్ ఎక్కువ పెట్టుకుంటేనే రెండరింగ్ అవుట్పుట్ బాగుంటుంది అంటారు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసినప్పుడైతే క్వాలిటీ అనేది అంత ఏం చేంజ్ అవ్వదు. ఓకే, మీరు రెండరింగ్ శాంపుల్స్ ఎంత పెట్టుకున్నా సరే క్వాలిటీ అనేది డీసెంట్గా బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు షాడోస్ అని ఉంటుంది. షాడోస్ ఫామ్ అవ్వాలంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీ గ్రాఫిక్ కార్డ్స్ కనుక రే ట్రేసింగ్ సపోర్ట్ చేస్తే రే ట్రేసింగ్ ఆన్లో పెట్టుకోండి, లేదంటే వద్దు. అంటే కొంతమంది జీటెక్స్ గ్రాఫిక్ కార్డ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి రే ట్రేసింగ్ సపోర్ట్ ఉండదు అనమాట. సో అప్పుడు మీరు ఆఫ్ చేసుకోవాల్సిందే వీటిని. అసలు ఈ ఆప్షన్ కనబడదు మీకు. ఓకే, మీరు గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేస్తేనే ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫై అనమాట. అంటే మనం రెండరింగ్ అనేది చాలా సింపుల్గా క్విక్గా అయిపోవాలంటే మన సీన్ని సింప్లిఫై చేస్తుంది అనమాట. సో దానికోసం ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకుందాం. మీరు ఏదైనా వీడియో ఫార్మాట్లో రెండర్ చేస్తే వీడియోలో మోషన్ బ్లర్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి, బట్ మనకు రైట్ నో అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ ఫిల్మ్ ఇవన్నీ వీటిని మీరు రైట్ నో ఏం చేంజ్ చేయకండి. ఓకే, జస్ట్ వాటిని అలానే వదిలేయండి బై డిఫాల్ట్లోనే. జస్ట్ మీ కలర్ మేనేజ్మెంట్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీ రెండర్ అవుట్పుట్లో మీ ఇమేజ్లో కాంట్రాస్ట్ లెవెల్స్ని కానీ వాటిని ఇక్కడి నుంచే చేంజ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్జీబీ కావాలా లేదా ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, బట్ నేను ఆర్జీబీని యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీకు ఏజిఎస్ స్టాండర్డ్ లుక్ ఫిల్మిక్ లుక్ అని చెప్పి డిఫరెంట్ ఉంటాయి, బట్ నేను ఏజిఎక్స్ యూజ్ చేస్తున్నాను. మీరు చేంజెస్ చూడండి, మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఒకసారి స్టాండర్డ్లో పెట్టి రెండర్ చేయండి, ఒకసారి ఏజిఎక్స్లో పెట్టి రెండర్ చేయండి, ఒకసారి ఫిల్మిక్లో పెట్టి రెండర్ చేయండి. ఆ ఇమేజెస్ని మీరు పక్కన పెట్టుకొని చూడండి, అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో నేనైతే ఏజిఎక్స్ యూజ్ చేస్తున్నా. అండ్ లుక్లోకి వెళ్తే ఇక్కడ మీకు కాంట్రాస్ట్ లెవెల్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ హై కాంట్రాస్ట్, గ్రే స్కేల్ అంటే ఏం లేదు, బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అనమాట ఇమేజ్ అంతా కూడా. హై కాంట్రాస్ట్ పెట్టుకుంటే కాంట్రాస్ట్ పెరుగుతుంది అనమాట. నేనైతే మీడియం హై కాంట్రాస్ట్ అనేది యూజ్ చేస్తాను రైట్ నో రెండర్కి. అండ్ మీరు ఎక్స్పోజర్ని గామాని కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా ఇంతకు మించి నేను రెండర్స్లో ప్రస్తుతానికి ఏం చేంజెస్ చేయట్లేదు. అండ్ అవుట్పుట్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మన ఇమేజ్ ఏదైతే అవుట్పుట్ వస్తుందో దానికి సంబంధించిన రెజల్యూషన్, డిఫాల్ట్ రెజల్యూషన్ అనేది ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ ఉంటుంది. మీకు ఒకవేళ 2K కానీ 4K కానీ కావాలనుకోండి, ఇక్కడ ఈ రెజల్యూషన్ని పెంచాలన్నమాట. మీరు మాన్యువల్గా పిక్సెల్స్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ 100% అని చూసారా. సో దీన్ని నేను 200% పెట్టాను అనుకోండి, సారీ 2000 పెట్టేశాను బై మిస్టేక్గా. సో 200 పెడుతున్నా. సో ఫుల్ హెచ్డీ కాస్త డబల్ అవుతుంది, అంటే 2K రెజల్యూషన్ అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ నేను 400 పెట్టాను అనుకోండి, 4 టైమ్స్ పెరుగుతుంది అనమాట రెజల్యూషన్ అనేది. అప్పుడు నాకు 4K క్వాలిటీ వస్తుంది. సో మీకు ఒకవేళ ఇలా 100% 200% కాకుండా మాన్యువల్గా మీరు పిక్సెల్స్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని 100 పెట్టాను అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 2K క్వాలిటీ. మీరు ఒకవేళ ఇమేజ్ని 2Kలో రెండర్ చేయాలనుకుంటే 2K ఇమేజెస్కి రెజల్యూషన్ ఏంటి అంటే ఎన్ని పిక్సెల్స్ ఉంటాయని మీరు గూగుల్లో వెతకండి, మీకు తెలుస్తుంది. సో అది ఎన్ని ఉంటాయంటే 2560 అనమాట. సో మీకు 2Kలో రెండర్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఇక్కడ 2560, నా తర్వాత 1440. సో ఇప్పుడు మనం ఏదైనా రెండర్ చేసామనుకోండి, ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి ఆ ఇమేజ్లో, అంటే ఇది వచ్చేసి 2K రెజల్యూషన్ కాబట్టి మనకి 2Kలో రెండర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థం అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు FPS, మీరు ఏదైనా వీడియో ఫార్మాట్లో రెండర్ చేస్తున్నారు అనుకోండి, సో మీకు FPS ఎంత కావాలనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 240 FPS వరకు కూడా మీరు రెండర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 24 పెడుతున్నాను. అంటే మీరు ఏ ఫ్రేమ్ నుంచి ఏ ఫ్రేమ్ వరకు రెండర్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. రైట్ నో మనకి డిఫాల్ట్ టైం లైన్లో 250 ఫ్రేమ్స్ ఉంటాయి, బట్ మన రైట్ నో ఇమేజెస్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మనకి పని లేదు. అండ్ అవుట్పుట్ మీరు ఏదైతే మీరు రెండర్ చేస్తున్నారో దాన్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అవుట్పుట్ని ఇవ్వాలి. అండ్ ఫైల్ ఫార్మాట్ మీకు PNG కావాలా లేదా JPEG కావాలా లేదా ఇమేజ్ ఫార్మాట్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రైట్ నో JPEGని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ RGB అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్వాలిటీ 90% ఉంది, నేను దీన్ని 100% పెడుతున్నా. సో అంతే, ఇంకా నేను ఇంతకు మించి వేరే ఏ చేంజెస్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇక్కడ నేను రెండర్ బటన్లోకి వెళ్ళి రెండర్ ఇమేజ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తే మనకు ఒక సింపుల్ రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీకు ఎంత టైం పట్టింది అండ్ ఎంత మెమొరీని కన్జ్యూమ్ చేసింది అనేది ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది.
అండ్ ఈ ఇమేజ్ని మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇమేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు సేవ్ యాజ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇమేజ్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సింపుల్గా ఒక సన్లైట్ని యూస్ చేసి మనం మన టేబుల్స్కి కలర్స్ ఇచ్చి మనం రెండరింగ్ అనేది చేసాం. సో ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా రెండరింగ్ అనేది సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది. సో నేను దీనైతే క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈవీని యూస్ చేసి రెండర్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం సైకిల్స్ని యూస్ చేద్దాం. సో సైకిల్స్ని యూస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చేంజ్ అవుతాయి, కొన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు కింద సింప్లిఫై కానీ, మోషన్ బ్లర్ కానీ, ఫిల్మ్ కానీ, పర్ఫార్మెన్స్, ఫ్రీ స్టైల్, కలర్ మేనేజ్మెంట్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. వీటిలో ఏం చేంజెస్ ఉండవు. మారేదల్లా ఇదే బ్రో. ఇక్కడ మీకు మ్యాక్సిమం శాంపుల్ కౌంట్, మినిమం శాంపుల్ కౌంట్, డీనాయిసింగ్ అని చెప్పి, పాత్ గైడింగ్ అని చెప్పి, లైట్స్ అని ఇవి కొన్ని కొత్త ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి సైకిల్స్లో ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ లేదు అనుకోండి మీ సిస్టంలో, సిపియూని యూస్ చేసి మీరు రెండర్ చేసుకోవచ్చు. దానికి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉండాలన్నమాట. ఇంటెల్ ప్రాసెసర్స్కి కానీ, ఏఎండి గ్రాఫిక్స్ కానీ కొన్ని ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి కొన్ని ప్రాసెసర్స్కి. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటే మీరు సిపియూని యూస్ చేసి రెండర్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర గ్రాఫిక్ కార్డ్ ఉందనుకోండి, ఇక్కడ మీరు జీపీయూని సెలెక్ట్ చేసుకోవాలి. జీపీయూ కంప్యూటర్ అని ఉంటుంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు శాంప్లింగ్ అంటే ఏంటో నేను మీకు ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే. కాకపోతే ఇక్కడ మినిమం శాంపుల్స్ అండ్ మ్యాక్సిమం శాంపుల్స్ అని ఉంటుంది. సో మినిమం 0నే పెట్టేయండి, బట్ మ్యాక్సిమం శాంపుల్స్ ఎన్ని కావాలి అనేది ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మేబీ నేను వ్యూ పోర్ట్లో అరౌండ్ ఒక 24 పెడుతున్నా. అక్కడ డిఫాల్ట్ 1000 ఉంటుంది, బట్ నేను 24 పెడుతున్నా. ఓకే. అండ్ ఇక్కడ మ్యాక్సిమం శాంపుల్ మేబీ అరౌండ్ ఒక 32 పెడుతున్నా, అంటే రెండర్లో. డీనాయిజింగ్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, డీనాయిజింగ్ చెయ్యకపోతే మీకు ఇమేజ్లో నాయిస్ అలానే ఉండిపోద్ది. మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను డీనాయిజ్ని అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ రెండర్ చేస్తున్నా. సో ఓకే, రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను జూమ్ ఇన్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు ఒక నాయిస్ కనిపిస్తుంది ఇమేజ్లో. సో నేను డీనాయిస్ని ఆఫ్ చేశాను కాబట్టి నాయిస్ అలా ఉంటుందన్నమాట. ఒకవేళ నేను డీనాయిస్ని ఎనేబుల్ చేశాను అనుకోండి, సో ఆ డీనాయిసింగ్ చేయడం వల్ల నాయిస్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు నేను డీనాయిస్ని ఆన్ చేస్తున్నా, ఆన్ చేసి రెండర్ చేస్తున్నా. ఒక నిమిషం, ఇక్కడ మనకి రెండర్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు రెండర్ అనేది. ఓకే, రెండర్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇందాక ఉన్న నాయిస్ అనేది ఇప్పుడు లేదు. బట్ ఇక్కడ మనం జూమ్ చేస్తే బ్లర్ ఎందుకు అవుతుంది అంటే పిక్సెల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ పెరిగే కొద్దీ మీకు క్వాలిటీ పెరుగుతుంది, అప్పుడు ఈ బ్లర్ అనేది ఉంటుంది అనమాట. సో రైట్ నో మనం 2K అయితే రెండర్ చేసాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదనమాట. మనం మీరు అడగొచ్చు బ్రో, ఈవీలో రెండర్ చేసినా సైకిల్స్లో రెండర్ చేసినా సేమ్ ఉంది కదా అని. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు బ్లెండర్ 3 వర్షన్ లేదా 2 వర్షన్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఈవీ ఎవరు యూస్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే సైకిల్స్లో ఏంటంటే మనకి రియలిస్టిక్గా రెండర్ అవుతుంది, అండ్ సైకిల్స్లో కాస్త ఎక్కువ టైం పడుతుంది రెండర్ అవడానికి. బట్ ఈ మధ్య ఏమైందంటే బ్లెండర్ 4 వర్షన్ రిలీజ్ చేసిన తర్వాత ఈవీని ఏవైతే ఇంజన్ ఉంటుంది రెండర్ చేయడానికి, దాన్ని కూడా అప్గ్రేడ్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు బోత్ ఈవీ అండ్ సైకిల్స్లో మీకు రెండరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అది మీ కన్వీనియంట్ని బట్టి అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు మ్యాక్సిమం శాంపుల్ కౌంట్ చూస్తారు. ఇప్పుడు నేను 32 పెట్టినప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు చూసారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1000 శాంపిల్స్ పెడతా బ్రో, రిజల్ట్ ఏంటో మీరే చూడండి. అక్కడ మనకి శాంపులింగ్ కౌంట్ అనేది ఫాస్ట్గా కౌంట్ అవుతుంది అండ్ రెండర్ అవుతుంది. సో రెండర్ అయ్యే టైంలో వెయిట్ చేయాల్సిందే తప్పదు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, డిఫరెన్స్ ఏమన్నా మీరు నోటీస్ చేస్తున్నారో చెప్పండి. సేమ్ ఉంటుంది బ్రో. మీకు శాంపుల్స్ని చేంజ్ చేసినంత మాత్రాన క్వాలిటీ ఎక్కువ తగ్గిపోవడం కానీ లేదా ఎక్కువ పెరగడం కానీ అవ్వదన్నమాట. మీకు క్వాలిటీ అనేది చాలా వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓన్లీ శాంపుల్స్ మీద డిపెండ్ అవ్వదు. బట్ మీరు శాంప్లింగ్ కౌంట్ ఎక్కువ పెట్టినప్పుడు రెండరింగ్కి ఎక్కువ టైం పడుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను అందుకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మీరు ఆప్టిమల్గా ఒక 64 కానీ 128 కానీ లేదా మ్యాక్సిమం 256 శాంపిల్స్ పెట్టుకోండి. ఎటువంటి రెండరింగ్ అయినా సరే 256 శాంపిల్స్ మోర్ దెన్ ఇనఫ్ బ్రో. ఓకే, మనం చాలా సింపుల్ సీన్ కాబట్టి మనకి 64 కూడా అవసరం లేదు, ఓన్లీ ఒక 32 శాంపిల్స్ సరిపోతుంది అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను రెండరింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పాను, కెమెరా సెట్టింగ్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, లైట్ సెట్టింగ్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, అండ్ మీకు ఇక్కడ రెండర్ సెట్టింగ్స్ ఏంటి, అవుట్పుట్ సెట్టింగ్స్ ఏంటి. ఇక్కడ మీకు రెండర్ సెట్టింగ్స్లో నేను మీకు 1 by 1 చెప్పుకుంటూ వెళ్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. వీటి గురించి మనం తర్వాత చాప్టర్స్లో మాట్లాడుకుందాం. ఓకే, మనం ఎక్కువగా వెయిట్ని చేంజ్ చేస్తాం, మనం దేని చేంజ్ చేస్తే మనకు రెండర్ అవుట్పుట్ అనేది మారుతుందో వాటి గురించి చెప్తున్నా. ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను, మీకు అన్వాంటెడ్ థింగ్స్ ఏవి చెప్పట్లేదు. ఓకే, నేను మీకు అన్వాంటెడ్ థింగ్స్ అని చెప్పినా సరే మీరు వాటిని యూస్ చేయరు, మీరు యూస్ చేయనప్పుడు నేర్చుకోవడంలో అర్థం లేదు కదా. బట్ కాకపోతే మీకు ఏవైతే అవసరం ఉన్నాయో, ఏవైతే చేంజ్ చేయాలో వాటి గురించి మాత్రమే నేను చెప్తున్నా. సో ఐ హోప్ మీరు ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ మీకు రెండరింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది అర్థమైంది ఈ చాప్టర్లో. సో నెక్స్ట్ చాప్టర్లో నేను మీకు కొన్ని యాడ్-ఆన్స్ గురించి చెప్తాను, అండ్ తర్వాత మోడిఫైర్స్ గురించి, అండ్ తర్వాత HDRS గురించి. ఈ విధంగా 1 by 1 నెక్స్ట్ చాప్టర్స్లో మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ వరకు మీరు చేస్తున్నారని అనుకుంటున్నాను. ఐ మీన్ మీరు ఏం చేస్తారంటే బ్రో, నేను ఏవైతే మీకు ఒక్కొక్క చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ చెప్పేవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి బ్రో, నాతో పాటు ఫాలో అవ్వండి. సో దట్ అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది అంతా కూడా. అండ్ మీరు అలా చేస్తున్నప్పుడే మీకు కొత్త డౌట్స్ వస్తాయి, అండ్ మీరు అలా వచ్చిన డౌట్స్ని గ్రూప్లో అడగండి, వాట్సాప్ గ్రూప్లో. సో దట్ మీకు అక్కడ రిప్లై ఇస్తాను. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ చాప్టర్ అనేది ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం.